దిలీపాచారి గారు మీరే సమాధానం చెప్పాలి. నమస్తే అండి. నమస్తే జ్యోత్స్న గారు, నమస్తే మీకు, అదే విధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి శుభోదయం. మనము మొన్ననే మాట్లాడుకున్నాం ఈ అంశం పైన. జ్యోత్స్న గారు, మీకు గుర్తుండే ఉంటుంది మన మాట్లాడుకున్న అంశాలు, మన చెప్పిన అంశాలు మళ్ళీ మేము రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు అనాది నుండి బీసీలని మోసం చేస్తూనే వచ్చింది. దాంట్లో భాగంగానే ఇది ఒక పెద్ద కుట్రపూరితంగా జరిగింది అని చెప్పి చెప్తూనే ఉన్నాము. దీనికి ఏం శాంక్టిటీ లేదని చెప్తా ఉన్నాము. వీరు చేసిన అంశాలు ఇప్పుడు నిన్న రాకేష్ అన్న నేను ఒక ఛానల్లో కూర్చున్నాం. వారు ఒక సూటిగా కాంగ్రెస్ ప్రతినిధిని అడిగిండు, మీరు ఈ రోజు ఎవరి ద్వారా వాదనలు వినిపిస్తున్నారంటే, న్యాయ కోవిదుడు, బీసీ కమిషన్, బీసీల పట్ల చాలా పెద్ద అనుభవజ్ఞుడు, అక్కడ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిండు రవివర్మ గారు కర్ణాటకలో, ఆయన తీసుకొచ్చి మేము ఈడ ఆర్గ్యుమెంట్ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన సూటిగా అడిగిండు, మరి అంత పెద్ద న్యాయకోహితుడు ఉన్నప్పుడు, అంత పెద్ద బీసీ పక్షపాతి ఉన్నప్పుడు మరి కర్ణాటకలో ఎందుకు అమలు అవుతలేవు బీసీ రిజర్వేషన్లు అని చెప్పి సూటిగా అడిగితే దానికి సమాధానం లేదు. కనుక మేము ఏమేమంటున్నాం అనంటే, మేము మొన్న ఏం మాట్లాడుకున్నాం జ్యోత్స్న గారు, ఇప్పుడు దిలీప్ గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఇప్పుడు ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి, దయచేసి నోట్ చేసుకోండి. మీ పాయింట్స్ డెఫినెట్ గా మీ టైం ఉంటుంది కాబట్టి. దిలీప్ గారు, ఇప్పుడు వాళ్ళు స్థానిక సంస్థల్లో ఇద్దాం అనుకోలేదు, వాళ్ళు కొట్లాడలేదు, అక్కడ వాళ్ళు వాదించలేదు, ఇక్కడ కావాలనుకుంటున్నారు, ఇక్కడ వాదిస్తారు. చెప్పండి జ్యోత్స్న గారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎవరు బోడగుండు, ఎవరు మోకాలకు ముడి పెడుతున్నారు అనే అంశము మనం మాట్లాడుకున్నాము. మొన్నటికి జరిగిన అంశాలు మీరు సూటిగా అడిగిన ప్రశ్నలకి వీళ్ళు మనం ఏం మాట్లాడుకున్నాము, బలమైన వాదనలు వినిపించాలి, మేమంతా సిద్ధం చేసినామని చెప్పారు. బలమైన వాదన వినిపించాలంటే బలమైన ప్రాతిపదిక ఉండాలి కదా. బలమైన ప్రాతిపదిక ఉంటే దాని మీద వాదనలు వినిపిస్తే ఎవడన్నా వింటాడు. మీరు పనికిరాని చెత్త అంతా తీసుకొని వచ్చి మాట్లాడతాము, మేము ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము, ఇట్లా పొడుస్తాము, అట్లా పొడుస్తాము, బీసీలకు ఇది చేస్తాము అంటే ఎవడింటాడు? కోర్టు కదా అది. కోర్టును కూడా తప్పుపట్టే పరిస్థితికి, దుస్థితికి కుట్ర దాగి ఉంది, కోర్టు తీర్పులో కుట్ర దాగి ఉంది అనే చెప్పే స్టేజ్కి వచ్చినాం మనం. ఇప్పుడు వెంకటస్వామి గారు ప్లీజ్. రన్నింగ్ కామెంటరీ ఎందుకు అన్నా? వెంకటస్వామి గారు ప్లీజ్. నాకు కోర్టుకు మధ్యన నా అభిప్రాయంతో కోర్టు ఏకీభవించకపోతే, లేకపోతే కోర్టు నా మీద చర్య వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి మీ టైం. నేను ఈ డిబేట్ లో నేను భాగస్వామిని కాబట్టి ఈ డిబేట్ లో చర్చించిన ప్రతి అంశం పైన నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఈ డిబేట్ లో భాగం. నీ అభిప్రాయం చెప్తావని అంటే నీ అభిప్రాయానికి వదిలేసి కూర్చోవడం కోసం ఈ డిబేట్ ఎందుకు అవుతుంది? నా ప్రతిస్పందన ఉండాలి కదా, దాన్ని వినే ఓకే ఉండాలి కదా. వెంకటస్వామి నేను నీ దగ్గర కాదండి, జనాలకు అర్థం కాదు, దయచేసి జనాలకు అర్థం కావాలనే కదా ఎవరి పార్టీ వర్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి. దిలీప్ గారు కేంద్రంలో ఆగండి, నా స్పందన వినండి అన్న. ఇప్పటిదాకా మాట్లాడిండ్రు మీరు, ఎందుకంత వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి. ఏం ఉపయోగం ఉంది? వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మాట్లాడుకోండి, మీకు ఏ పాయింట్స్ ఉంటాయో డెఫినెట్ గా మీ టైం అప్పుడు చెప్పండి. అప్పుడు మీ పార్టీ లైన్స్ గానీ లేదంటే మీరు చెప్పేటివి గానీ క్లియర్ గా ఉంటాయి. దిలీప్ గారు చెప్పండి. నేనేమంటున్నా మేడం, ఇవన్నీ పొద్దున నేను వెంకటస్వామి అన్న దగ్గర నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి రాలేదు. నేను డిబేట్ లో నా ఒపీనియన్ చెప్పడానికి వచ్చిన. దయచేసి నన్ను అలో చేయండి. నేను చెప్తున్న సూటి అంశాలు ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసింది, దాని తర్వాత 2 బిల్లులు ఆమోదించింది, దాని తర్వాత ఆర్డినెన్స్ తెచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా జీవో తెచ్చింది.
ప్రభుత్వం దగ్గరనే ఒక స్పష్టమైన ఎజెండా లేక ఆపసోపనాలు పడుతూ బీసీలకు మేమేదో న్యాయం చేస్తున్నాము, మేమేదో మేమేదో అందరాలు ఎక్కిస్తున్నాం అని చెప్పి ఒక బిల్డప్ ఇవ్వడం కోసము ఈ తతంగాన్నంతా రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, మీకు కావాలంటే బయట నేను వినిపించాల్సిన అవసరం లేదు, మీకు చెప్తున్నా, మేము రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా అన్ని అబద్ధాలే చెప్తాము, ఆ అబద్ధాలే ప్రజలు నమ్ముతారని చెప్పి నిస్సిగ్గుగా అమెరికా వేదికగా మాట్లాడిన మాట మేము చూసినాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట కనుక రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా అబద్ధాల పునాదుల మీదనే ఉంటది తప్ప దాంట్లో ఒక చిత్తశుద్ధి ఉండదు, నిజాయితీ ఉండదు అనేది. దిలీప్ ఆచార్య గారు ఇప్పుడు స్టేజ్ మీద ఆ టైంలో ఏ విధంగా ఎలా మాట్లాడి పక్కన పెడితే అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు ఒకటి అని, మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే బిల్లు తీసుకొచ్చారో దాన్ని కేంద్రం అడ్డుకుంటోంది అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు నిన్న భట్టి గారు మాట్లాడారు. అంటే చేయించిన తర్వాత సో ఈ బిల్లుకు సంబంధించి బీజేపీ నేతలు ఏం మాట్లాడట్లేదు కదా. మేమేమంటున్నామంటే ఆ గడిచిన ప్రభుత్వంలో తప్పు చేసిందా, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఆమోదించలేదా అనేది మీకు అడ్డంకులు వచ్చినాయి, దానికి ఆ అడ్డంకులు వచ్చినందుకు మీరు ఇవన్నీ చేయలేదు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 100 అంశాలు పెట్టారు బీసీలకు సంబంధించి, ఏ రాజకీయ చిక్కులు లేకుండా, ఏ రాజ్యాంగపరమైన అడ్డంకులు లేకుండా, ఏ చట్టపరమైన అడ్డంకులు లేకుండా అమలు చేసే అంశాలు చాలా ఉన్నాయి. మీరు బీసీలకి రాష్ట్ర మంత్రివర్గంలో ఆ జనాభా దామాషా ప్రకారము మంత్రి పదవులు కేటాయించిర్రా, దానికి ఏ రాజ్యాంగం అడ్డొచ్చింది? మీరు మొన్న ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లకి ఏ చట్టము అడ్డొచ్చింది? బీసీలకి జనాభా దామాషా ప్రకారం ఎందుకు ప్రకటించలేదు? బీసీలకి 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము బడ్జెట్ లో కేటాయిస్తాం నిధులు అని చెప్పారు, ఎందుకు కేటాయించలేదు? మేము మౌలికమైన ప్రశ్నలు, మీ నిజాయితీ, ఒకవేళ మీరు నిజాయితీగా బీసీల కోసం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండే, మీ దగ్గర ఏ అడ్డంకులు లేకుండా ఉన్న వాటిని అమలు చేసి ఇదో ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అరే మౌలికమైన ప్రశ్న, ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలండి. 42% రిజర్వేషన్లా, 50% రిజర్వేషన్లా, 60% రిజర్వేషన్లా అనేది ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటే మీరు ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసినరో ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలి. జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో? మీకు వచ్చిన రిజల్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, టేబుల్ చేయాలి అసెంబ్లీలో, అది జరిగిందా? ఈ 2 మౌలికమైన ప్రశ్నల్ని అడిగితే హైకోర్టు నిన్న కాదు మొన్న విచారణ సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ఈ ప్రశ్నలకు ఘనత వహించిన అభిషేక్ మను సింఘ్ గారు, ఇక్కడ ఏజీ సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా జ్యోత్స్న గారు? సమాధానము తెలుసుకొని చెప్తాము అని చెప్తున్నారు. గంత సన్నద్ధతతోటి హైకోర్టుకు పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏమి సమాచారం లేకుండా వేగ్గా పోయి కోర్టు ముందల నిలబడి మేము మేధావులము, మేము పెద్ద అడ్వకేట్లము, ఢిల్లీ నుంచి వచ్చినాము, లేదనుకుంటే ఢిల్లీ నుంచి విజువల్ గా మేము అటెండ్ అవుతున్నాం అని చెప్తే హైకోర్టు వింటదా? మళ్ళీ పైపెచ్చు హైకోర్టు కుట్రపూరితంగా హైకోర్టు మీదనే అబాండాలు మోపుకుంటూ, మీ దగ్గర ఏమి సత్తా లేకుండా, మీ దగ్గర ఒక ఎంపరికల్ డేటా లేకుండా, దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, ప్రజల అభ్యంతరాలు స్వీకరించకుండా మీరు తీసుకొని వచ్చి ఒకటి మేము రుద్దుతున్నాము, దాన్నే మీరు భగవద్గీతగా ఆమోదించండి అని చెప్తే ఆమోదిస్తారా అండి? బీసీలను విధవలం చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాన్ని బీసీ సమాజం గుర్తుంచుకుంటుంది. రాకేష్ గారు